ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రధాన రహదారులు నీటి మునిగాయి. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అటు హార్బర్ లైన్ లో లోకల్ రైళ్లు కూడా 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాల దృష్ట్యా బీఎంసీ ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఇక మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కులగణనను వక్రీకరిస్తే ఇంకో 100 ఏళ్లైనా బీసీలకు న్యాయం జరగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదన్నారు. కులగణనను పకడ్బందీగా చేశామని, తప్పులు దొరకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలా శాసనమన్నారు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు. అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే, మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు. మిత్రులారా, ఆ లెక్కన ప్రాతిపదికన కేబినెట్ లో తీర్మానం చేయడమే కాదు, శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో 42% ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం. 5 నెలలు కావస్తుంది, అవి అక్కడనే ఉన్నాయి. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈ రోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈ రోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు. అందుకే ధైర్యంగా ఈ దేశంలో. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రాభివృద్ధిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు.
సేకరించడం కానీ, విషయాల గురించి అవగాహన చేసుకోవడం కానీ, అభిప్రాయం ఏర్పరచుకోవడం కానీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. సోషల్ మీడియాకి అత్యంత ప్రాధాన్యత. సోషల్ మీడియా చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. నేను కూడా చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళ కంటెంట్ ఏంది, వీళ్ళ క్రియేటివిటీ ఏంది, వీళ్ళ పెనిట్రేషన్ ఏంది, వీళ్ళ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయా, నాకేదో వీళ్ళు అట్లా చేసినట్టు. నేనేమంటున్నా, ఎక్కువ మీరు చేసే వృత్తియో విద్యనో లేకపోతే మీరు చేసే పనులు చేసుకోండి. మీరు చదువుకున్న విద్యార్థులైనా, మీరు ఏమైనా జాబ్ చేసుకుంటున్నా, మీరు వ్యవసాయం చేసుకుంటున్నా, ఏమైనా సరే ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ సోషల్ మీడియాకి 1 hour ఇస్ బెస్ట్. ఏముండాలి మన టార్గెట్? ఫస్ట్ టార్గెట్ హుజూర్ నగర్ కోలాడు ప్రతి పౌరునికి మన సందేశం, మన కంటెంట్ పోవాలి. ఇది సాచురేషన్ మోడ్ లో. ఇక్కడ ఒక 3-3.5 లక్షల మంది ఉంటారు, అక్కడ 3-3.5 లక్షల మంది ఉంటారు. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ నల్గొండ పార్లమెంట్, ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా, ఆ తర్వాత స్టేట్ లో పంపిద్దాం. సో ఈ విషయాలు మీరు గమనించాలి. ప్రత్యేకంగా బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ తయారు చేసుకోవడానికి కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ మీరు ఎవరి నుంచి తీసుకోండి, లేకపోతే కొనుక్కోండి, లేకపోతే సరే ఎట్లా మేనేజ్ చేసుకోండి. రైట్. తెలంగాణ మంత్రుల ఛాంబర్ల ముందు కాంట్రాక్టర్ల ధర్నా నిర్వహించారు. బిల్లులు చెల్లించాలంటూ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. 50 మందికి పైగా కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. కాంట్రాక్టర్ల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. బిల్లులు చెల్లిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కార్మిక శాఖ పెండింగ్ బిల్లుల కోసం 2 సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితికి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పుడు అదే సచివాలయం 2nd ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా నిర్వహిస్తున్నారు. బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్లీ చెప్పుల లైన్లో పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు. మీరు వరద నీటిని ఒడిసిపట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. ఏంది చిల్లర రాజకీయాలు? కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా? రైతుల పంట పొలాల్లో బారాల్సిన నీళ్లు, యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలు, మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. 2 మంత్రులపై గతంలో నమోదైన ఎన్నికల కేసును హైకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిపై నమోదైన ఎన్నికల కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. అంటే మీరు ఆ గోదావరిలో కూడా భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని సీఎం రేవంత్ అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహకానికి అవసరమైన చేయూతనందిస్తానని ఆయన పిలుపునిచ్చారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రైతాంగానికి సరిపడే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసనలకు దిగారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్లకార్డుల ప్రదర్శనతో ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎంపీ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. జైశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జైశంకర్ ను కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు నడ్డా హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా మంత్రి లోకేష్ కలిశారు. బీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహకారం అందించాలని కోరారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ సమావేశమై కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మలా సీతారామన్ ను లోకేష్ కలిశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ ఆర్థిక ఇబ్బందుల నుండి రాష్ట్రం గట్టెక్కించేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జీజీహెచ్ లో డాక్టర్లు, నర్సులు కొట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ పై హౌస్ సర్జన్ దాడి చేశాడు. విధి నిర్వహణలో ఏర్పడ్డ మనస్పర్ధలతో స్టాఫ్ నర్స్ వెంకట్ పై హౌస్ సర్జన్ దాడికి పాల్పడ్డాడు. దాడికి నిరసనగా జీజీహెచ్ ఎదుట స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. హౌస్ సర్జన్ పై దుర్గామిట్టా పిఎస్ లో స్టాఫ్ నర్సులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. దాడి ఘటనపై అధికారులు ఏం చేయలేక నిస్సహాయక స్థితిలో ఉండిపోయారు. నెల్లూరు జీజీహెచ్ లో డాక్టర్లు, నర్సులు కొట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ పై హౌస్ సర్జన్ దాడి చేశాడు. విధి నిర్వహణలో ఏర్పడ్డ మనస్పర్ధలతో స్టాఫ్ నర్స్ వెంకట్ పై హౌస్ సర్జన్ దాడికి పాల్పడ్డాడు. దాడికి నిరసనగా జీజీహెచ్ ఎదుట స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. హౌస్ సర్జన్ పై దుర్గామిట్టా పిఎస్ లో స్టాఫ్ నర్సులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. దాడి ఘటనపై అధికారులు ఏం చేయలేక నిస్సహాయక స్థితిలో ఉండిపోయారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే నెల్లూరు జీజీహెచ్ లో నిన్న సాయంత్రం ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. విధి నిర్వహణలో ఉన్నటువంటి మేల్ నర్స్ ఆర్డినరీ ఎవరైతే వెంకటప్పపై జూనియర్ డాక్టర్ చేయి చేసుకున్నాడు అనేది అభియోగం అయితే ఉంది. ఈ అభియోగంపై ఈ ఘటన జరిగినటువంటి క్రమంలో
జూనియర్ డాక్టర్ ను వారించేందుకు కళ్యాణ్ అనేటటువంటి మరో మేల్ నర్స్ కూడా ఆయనకి ఆ ఘటన జరగకుండా కూడా అడ్డుపడ్డాడు. కానీ ఇద్దరిపై జూనియర్ డాక్టర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అయితే మాత్రం ఎవరైతే నర్సులు, మేల్ నర్సులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ నర్సులు అందరూ కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి నెల్లూరు నగర ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. ఈ ధర్నాలో ఇటు పేషెంట్లు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. వేలాది మంది పేషెంట్స్ అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, నిరుపేదలు అడ్మిట్ అవుతారు. ఈ జూనియర్ డాక్టర్లకు అలాగే నర్సులకు ఏర్పడినటువంటి ఏదైతే ఈ వివాదం ఉందో ఈ వివాదానికి సంబంధించి అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ జూనియర్ డాక్టర్లకు అలాగే స్టాఫ్ నర్సులకు జరిగినటువంటి ఈ దాడిపై అయితే మాత్రం పెద్ద వివాదమే చెలరేగింది. పెద్ద ఎత్తున నర్సులందరూ కూడా కిందకి దిగి వచ్చేసి విధి నిర్వహణకు పూర్తిగా కూడా దూరంగా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. పోలీసులు అక్కడికి దర్గామెట పోలీసులు అక్కడికి వచ్చి వారిని వారించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ చల్లార్చేందుకు చూడలేదు. ఉన్నతాధికారులు ఎంతో దూరం కూడా ఇరు వర్గాలను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే నర్సులు ఉన్నారో వాళ్ళు మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ నర్సుల యొక్క నోటి దురుసు ప్రవర్తన కూడా ఖచ్చితంగా కూడా కొంత మనం దాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు డాక్టర్స్ ని, వాళ్ళు జూనియర్ డాక్టర్లు వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది లేకుండా కూడా వారిని గౌరవం లేకుండా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఒక డాక్టర్ అంటే ఆయన డాక్టర్ విధులు నిర్వహించి డాక్టర్ చదువుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత అక్కడ హౌస్ సర్జన్ చేస్తారు. ఈ హౌస్ సర్జన్ చేస్తున్నటువంటి క్రమంలో డాక్టర్ కి సరైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మేల్ నర్స్ ఆర్డినరీ ఎవరైతే వెంకటప్ప ఉన్నాడో ఆ జూనియర్ డాక్టర్ పట్ల కొంత దురుసుగా మాట్లాడడంతో అయితే జూనియర్ డాక్టర్ చేసేసిన కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఫీమేల్ నర్సులు, మేల్ నర్సులు వాళ్ళు ఎవరైతే అక్కడ సంవత్సరాల తరబడి అక్కడ పాతుకుపోయి ఉన్నారో వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వేయగారు. ఇటు పేషెంట్ల పట్ల కానీ అలాగే ఏదైతే జూనియర్ డాక్టర్ పట్ల కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకా ఇతర ఉద్యోగుల పట్ల కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుందంటూ కూడా డాక్టర్లు తెలియజేస్తున్న పరిస్థితి చెప్పాలి. ఏదేమైనప్పటికీ రాత్రి ఈ వివాదం కొంతవరకు సద్దుమణిగింది. ఈ రోజు ఉదయం కొంత చర్చలు జరిగేట ఇరు వర్గాల పట్ల కూడా చర్చలు జరిగేట అవకాశం అయితే ఉందని చెప్పాలి. రాత్రి ఎట్టకేలకు కొంతమంది డాక్టర్, కొంతమంది నర్సులు విధులకు హాజరైనట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. దీపిక. రైట్ శరత్ కుమార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి నది ముళ్లకట్ట వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లను సైతం వర్షం నీటితో నిండిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. కేశవపురం నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి కాజ్వేపై ప్రవహిస్తుండటంతో కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బోర్లగూడెంలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో పొచ్చర జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ జలపాతం అందాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుండి పర్యాటకులు వస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోనికి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోని 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అల్లూరు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగు పొంగి పొర్లుతోంది. కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేకపల్లి రాజుపేట గ్రామాల నుండి అన్నవరానికి 200 మంది కూలీ పనులకు వెళ్లారు. వాగు ఉధృతితో అవతలే ఉండిపోయారు కూలీలు. అధికారులు అక్కడికి చేరుకుని అన్నవరం కొండవాగు ఉధృతి తగ్గే వరకు ఎవరు వాగు దాటే ప్రయత్నం చేయొద్దని ఆదేశించారు. లేదు వర్షానికి వస్తున్నప్పుడు లేదు మోకాల్లో నీరు అంటే. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాలతో కొండవాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. విశాఖ జిల్లా ఆనందపురం తగరపు వలస జాతీయ రహదారిలో సర్వీస్ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సర్వీస్ రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆనందపురం మండలం వెల్లంకి భీమునిపట్నం జోన్ సంఘ్యవలస జాతీయ రహదారుల సర్వీస్ రోడ్లు వర్షపు నీరు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారింది. ఇక భీమునిపట్నం మండలం ఆమానం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద కుంగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు సెర్చ్ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరిగిన ఇబ్బంది లేదని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాంలో కాల పరిమితి పూర్తవడంతో సీ వాటర్ లీక్ అవుతుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాపర్ డ్యాంలో లీకులు ఏర్పడిన ప్రధాన డ్యాం కు ఎటువంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. దాంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల సుంకేశుల నుండి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్ వైపు వెళ్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.